హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియో అయితే వచ్చేసానండి. అసలు చాలా గ్యాప్ వచ్చేసింది. మన ప్లాన్స్ గూడా అయితే సమ్మర్ హాలిడేస్ తీసుకున్నట్టు అయిపోయిందనమాట. సో, ఈరోజు వీడియో అయితే అసలు రియల్లీ ఆసమ్ అండి. చూసారు గదా! మన డ్రాగన్ ఎలా ఉందో అసలు. ఫస్ట్ టైమ్ అనమాట 18 మంత్స్ అండి ఈ డ్రాగన్ ప్లాంట్‌కైతే అసలు కాయలైతే ఏమన్నా వచ్చాయా అసలు ఫ్రూట్సు. చాలా బాగొచ్చాయి. సో, నేనిక్కడ ఫ్లవరింగ్ అయితే ఇలా తీసేసానండి ముందు. అలా తీసేయొచ్చో, తీసేయకూడదో ప్లీజ్ ఎవరన్నా చెప్పండి. చూడండి ఒక ఫ్రూట్ అయితే అయ్యిందనమాట. ఇదేనండి ఫస్ట్ వచ్చిన ఫ్రూట్ అనమాట డ్రాగను. అసలు ఇది ఏ కలరో ఏంటో తెలీదు అసలు. ఫస్ట్ టైం కదా! నాకైతే ఎంత ఎక్సైట్ ఉందో అసలు. చాలా అసలు ఇది కలర్ ఏమొస్తది? వైట్ వస్తే అసలు రియల్‌గా డిసప్పాయింట్ అవుతా నేను. ఎందుకంటే వైట్ చాలా చప్పగా అనిపిస్తది. అసలు ఇంత పెంచి గూడా నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదనమాట. సో, ఇది వైట్ కాకుండానే అవ్వాలి అని అనుకుంటున్నా. సో, మా వారైతే వచ్చేసారు హార్వెస్ట్‌కి. సో, ఇక నేను కట్ చేస్తా అని జెప్పి తీసుకున్నారనమాట. సో, ఫస్ట్ ఫ్రూట్ అయితే తెంపేశారు. అసలు డ్రాగన్ ఫస్ట్ టైమ్ అండి మా చేతులతో మేమిలా తెంపుకోవడము. నాకైతే ఈ ఫ్లవర్ ముందు ఉంచాలో, ఉంచకూడదో నాకైతే తెలియటం లేదనమాట. సో, ఉంచేశాను. కొన్నిటికైతే తీసాననమాట. సో, కామెంట్ సెక్షన్‌లో తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండండి. సో, ఈ ఫ్లవర్ నేమ్ ఏంటో ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్‌లో తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండండి. తెలియకపోతే నేను రిప్లై ఇస్తా అనమాట. సో, జామకాయలు గూడా అయితే స్టార్ట్ అయిపోయినియి. 2 కాయలైతే రెండో, మూడో కొంచెం పండున్నాయి. సో, అవైతే కోసుకుందాం. మళ్ళీ గార్డెన్ అయితే మంచిగా స్టార్ట్ అయిందండి అసలు. ఏదో అసలు ఈ సమ్మర్ మొత్తం అయితే పాపం అసలు ఎలా ఉందంటే ప్లాంట్స్‌ని కాపాడానండి. సో, మనకి హార్వెస్ట్ రాకపోని నేనైతే ఏ ప్లాంటు పోకుండా మంచిగా అయితే ప్లాంట్స్‌నైతే కాపాడుకున్నాను. సో, మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయినియి. స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి అసలు బంచ్‌లాగా స్మెల్ అయితే గార్డెన్ మొత్తం వస్తుందసలు లిల్లీ. ఈవినింగ్ టైం ఇచ్చుకునేటప్పుడు అసలు సూపర్ అండి. అసలు ఎంత స్మెల్ వస్తుందంటే సూపరుంది చూడండి. ఇంకా స్టార్ ఫ్రూట్ ఇక చెప్పక్కర్లేదు వచ్చేస్తాయి. పింక్ జామ అండి. పింక్ జామ గూడా వచ్చేసున్నాయి. ఇంకా పండలేదనమాట. సో, చూద్దాము. కొంచెం పండిన తర్వాత కోసుకుంటేనే ఇవి పింక్ జామ బావుంటాయి. లేపోతే బాగోవండి ఇవి. సో, ఎక్కడా పండలేదు. ఒక్క కాయ గూడా అంత గట్టిగున్నాయి. ఇంకా స్వీట్ లెమన్స్ అయితే మంచిగొచ్చేసాయి. చాలా బాగొచ్చాయండి. స్వీట్ లెమన్ సమ్మర్‌లో గూడా వస్తూనే ఉన్నాయి. సో, నేనైతే ఈ వీడియోస్ తీయకుండా అయితే హార్వెస్ట్ చేసుకున్నానండి. చాలా వాటికి నేను మళ్ళీ ఇదే గదా! ఆఫ్టర్ లాంగ్ టైము పోస్ట్ చేయడం. మధ్యలో చాలా గ్యాప్ వచ్చేసింది గదా! సో, ఆ గ్యాప్ మొత్తం వీడియోస్ లేకుండానే నేను హార్వెస్ట్‌లయితే చేసేసుకున్నాననమాట. సో, నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ అండి. వీడియోస్ పెట్టట్లేదు అని చాలామంది అడుగుతున్నారు. సో, ఇలా ఇంత బాగా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చూడండి ఇక్కడ గూడా లెమన్స్ అయితే వచ్చున్నాయి. కానీ ఇంకా ఇవి పెద్దయి అవుతాయన్నమాట. సో, అసలు ఇది డ్రాగన్ అసలు ఏం కలరో చూడాలి. అస్సలు ఎంత వెయిటింగ్ అంటే అంత వావ్! అది చూడండి అసలు ఇది పింక్ అండి. ఎందుకంటే ఆల్మోస్ట్ అక్కడ జ్యూసీలాగా పడిపోయింది. పింకు ఇది. అస్సలు రియల్లీ ఆసమ్ అసలు. వావ్! సూపర్ అసలు. ఎంత బావుందో అసలు కలరు. అస్సలు ఎంత బావుందో డ్రాగన్ అయితే. వావ్! అస్సలు రియల్లీ అండి వైట్ డ్రాగన్ ఫ్రూట్ కన్నా పింక్ చాలా స్వీట్ ఉంటుంది. చాలా బావుంటదనమాట. హ్మ్. చాలామంది టేస్ట్ చేసే ఉంటారు. నాకు ఇది రియలా కాదా అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండండి. సో, ఫైనల్‌గా నేనైతే ఫుల్ హ్యాపీ అండి. అసలు చాలా హ్యాపీ. మా వారైతే టేస్ట్ చూస్తున్నారు. అసలు
చాలా స్వీట్ ఉందంట తను చెప్తున్నారనమాట. అసలు తన ఫింగర్స్ కూడా చూడండి అసలు ఎంత పింకిష్‌గా అయితే వచ్చేస్తున్నాయో అసలు. చాలా బావుందసలు ఫ్రూట్ అయితే. వావ్! ఇవి ఇక మొత్తం కొమ్మల ద్వారా అయితే మనం ఎన్ని గావాలంటే అన్ని పెంచుకోవచ్చండి. నేను ఆల్మోస్ట్ కొమ్మలైతే నాటేశాను. సో, ఇక్కడైతే పపాయ అయితే ఒకటొచ్చేసింది. టూ లేట్ అండి అసలు. చాలా లేటు పపాయ అసలెందుకనో ఇంత హైట్ ఎదగనివ్వగూడదంట. నేను కింద కొమ్మలన్నీ కట్ చేసేసే వరకు అది పైకెళ్ళిపోయింది. ఇప్పుడొచ్చినియనమాట దీనికి. సో, ఇది గూడా ఓపెన్. సో, ఇది గూడా అయితే చాలా బాగా పండుంది కాయయితే. లోపల సీడ్స్ చూడండి అసలెలా ఉన్నాయో. సీడ్స్ గూడా ఆల్మోస్ట్ డ్రై అయిపోయిందండి సీడ్ గూడా అసలు. ఇది టేస్ట్ మా వారే చూస్తున్నారు. ఈరోజు అసలంతా ఫస్ట్ మా వారే టేస్ట్ చూస్తున్నారనమాట. ఈ పపాయ అసలు టేస్టు నేను మేబీ ఇంత లేట్‌గా వచ్చింది గదా! చప్పగుంటాయేమో, బావుంటాయో, బాగోవా అనుకున్నా. కానీ ఇది కూడా చాలా స్వీట్ ఉందంట. చూడండి సీడ్స్ ఇక మనం ఇవి సీడ్స్ వేస్తే ప్లాంట్స్‌కి ఇంక డైరెక్ట్‌గా వేసేసుకోవచ్చండి. అంత డ్రై అయిపోయి ఎండిపోయినియి. సో, ఇంకా 4 కాయలైతే ఉన్నాయి పైన. ఇంకా అవైతే తర్వాత పండుతాయి అనుకుంటున్నా. సో, ఫైనల్‌గా నేను గూడా టేస్ట్ చూడాలి గదా! సో, నేను గూడా అయితే ఒక హాఫ్ పీస్ అయితే తీసుకున్నాననమాట. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందు ఇలా మంచి ఫ్రూట్స్‌తో అయితే వచ్చేసాను. చూడండి నేను గూడా అయితే టేస్ట్ అయితే చూస్తున్నా అనమాట. అసలు చాలా బావుంది. చాలా స్వీట్ ఉందండి. రియల్‌గా మా వారు చెప్పినట్టు. నేను ఎక్స్‌పెక్ట్ చేసినట్టు చప్పగా ఉంటదేమో అనుకున్నా కానీ, చప్పగా అయితే ఏమి లేదు. చాలా స్వీట్ ఉంది. దట్టు చాలా జ్యూసీగా, మెత్తగా గూడా ఉంది. ఫ్రూట్ అయితే మొత్తం కంప్లీట్‌గా అయ్యిందనమాట అసలు. చాలా బావుంది ఫ్రూటు. సమ్మర్‌లో రావాల్సినయి నాకైతే ఇప్పుడొచ్చేసాయన్నమాట. సో, ఫైనల్లీ సూపర్ అనమాట అసలు. ఇంక ఇవైతే మా కిడ్స్ కోసమయితే ఈ 2 పీసెస్ ఉంచేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.